హరి ఓం శ్రీరామ. హే స్వామి, ఒక పూటించుక కూడు తక్కువగనే నొర్వంగలేదు. ఎండ కోపక నీడన్ వెదకున్ జడిసి కుంపట్లెత్తుకోజూచు వానకు నిల్లిల్లొందూరు నీ తనువు దీనన్ వచ్చు సౌఖ్యంబు రోసిక ఆసింపరుగాక మర్త్యులకట. హే కాహస్తీశ్వర, ఈ శరీరము ఒక పూట కొంచెము తిండి తక్కువైనా కూడా ఓర్చుకోలేదు. ఎండను భరించలేదు, నీడ కోసం వెతుకును, చలికి భయపడి వేడినాశ్రయించును, వానవచ్చులతో తలదాచుకుంటకు తగిన గూడు కొరకు వెతుకుచుండును. ఈ శరీరము వలన వచ్చు సుఖములకు విరక్తి చెంది మనుజులు అవసాన కాలంలో కూడా నిన్ను తెలియకున్నారు కదా. అశాశ్వతములైన ఐహిక సుఖములను ఆశించి అనుభవించి రోసి చివరలోనైనను శాశ్వత సుఖములకై యత్నింపరు కదా స్వామి. అయ్యో, లోకులెంత జ్ఞానులు, నిన్నెలా తెలుసుకొనగలరు స్వామి. హే మహేశ్వర, అయ్యవారై చరింపవచ్చుదమ పాదాంబోజ తీర్థములం దయతో గుమ్మనవచ్చు. సేవకు నియర్థ ప్రాణదేహాదులన్నయు మా సొమ్మనవచ్చు. కాని సిరులన్ నిందించి నిన్నాత్మన్ నిష్క్రియతంగా నగరాదు పండితులకున్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, పండితులు ఎంతటి విజ్ఞానవంతులైనను ఆచార్యులుగా మనవచ్చు, వారి పాదతీర్థాలు స్వీకరింపమనవచ్చు. తమ క్రింద వారి ధన ప్రాణ దేహాదులన్నీ తన కొరకే వినియోగింపవలనని అనవచ్చు. మాయా జాండ కరండ కోటి బొడిగా మర్దించిరో విక్రమాజేయంగా యజుజంపిరో కపట లక్ష్మీ మోహం వాసిరో ఆయుర్దాయ భుజంగ మృత్యువననాయ సంబునన్ గెల్చిరో శ్రేయోదాయ కులెట్టులౌదురితరుల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, ప్రళయకాలమందు నీవి మాయాకల్పిత బ్రహ్మాండములన్నింటినీ చూర్ణముగా చేయుదు. పరాక్రమముతో గెలవలేని మన్మధుని నీవు నీ ఒక్క త్రినేత్రముతో భస్మము చేసితివి. ఆయుర్దాయం హరించడి సర్పరూప మృత్యువును సునాయాసముగా గెలిచితివి. కావున నీవు శ్రేయోదాయకుడవైనావు. ఇంతటి మహత్తర శక్తి లేని ఇతరులు ఎట్లు శ్రేయోదాయకులవుదురు స్వామి. మాకు మోక్షమును ప్రసాదించు మహత్తర శక్తి నీకే ఉన్నది. కావున మమ్ము సంరక్షించుమో పరమేశ్వర. మహాదేవ మహాదేవ. చవిగా చూడవినంగ మూర్ఖునదను సంఘర్షణాస్వాదముంద వినిర్మించవేల జంతువులయే తత్క్రీడలే పాతక వ్యవహారంబులు సేయుదేమిటికి మాయా విద్యచే వృద్ధు ఉచ్చి వినోదింపదీనినేమి ఫలమో శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, ఈ జీవులకు జ్ఞానేంద్రియములను సంగి సుఖపడునట్లు చేసింది నీవే. వారట్లు సుఖించుచుండగా అవి అన్నీ మహాపాపములని చెప్పి భయపెడుచున్నది నీవే స్వామి. ఈ మాయామోహ సంసారమందు పడి ఏది మంచియో ఏది చెడ్డదో తెలియకున్నాము స్వామి. నీకు తెలిసిన ఆ మాయను మాపై ప్రయోగించి వినోదించుట భావ్యమా తండ్రి. స్వామి, మంచి మార్గంలో మమ్మల్ని నడిపించి నీ కృపా వీక్షణాలను మాపై ప్రసరింపజేయి పరమేశ్వర కాళహస్తీశ్వర. వెనుకంజేసిన ఘోర దుర్దశలు భావింపంగరోతయ్యడం
వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతేయడు. నన్ను నే చూచియు నా విధుల్ దలచియున్ నాకే భయం భయడు. జనకుంజీకటియాయే కాలమునకు శ్రీకాళహస్తీశ్వర. జనకుంజీకటియాయ కాలమునకు శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, కాళహస్తీశ్వర, పూర్వము నేను చేసిన మహాపాతకములను తలుచుకున్నచో నాకే రోత పుట్టుచున్నది. జీవులకు కలుగు మరణములు చూచి భీతి కలుగుచున్నది. నన్ను నేను ఆలోచించుకున్నచో మరింత భయం పొడసూపుచున్నది స్వామి. ఈ భయం పోయే మార్గమును చూపి నా అజ్ఞానాంధకారమును బాపి నన్ను రక్షించు ఓ పరమేశ్వర, కాళహస్తీశ్వర. నీవు కాకున్నా రక్షించువారెవరు స్వామి? పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్. శంకవోదరయన్ గుమ్మడికాయలోన యవగింజంతైన నమ్మించ సుస్థిర విజ్ఞానము త్రోవజూపగదవే శ్రీకాళహస్తీశ్వర. ఓ పరమేశ్వర, మంత్రతంత్రాలనన్నింటినో పరిశీలించి తిని సాంఖ్యాది యోగ రహస్యములు విజ్ఞులు చెప్పగా వింటిని, వేదశాస్త్రములు బోధించి తిని. అయినను నా సందేహము గుమ్మడికాయలోని గింజంతైనను తీరలేదు స్వామి. మంచి స్థిరమైన జ్ఞాన మార్గమును నాకు చూపి నన్ను కృతార్థుణ్ణి చేయుమా పరమేశ్వర, కాళహస్తీశ్వర. మొదలంజేసిన వారి ధర్మములు నిర్మూలంబుగా చేసి దుర్మదులై ఇప్పటి వార ధర్మములు నర్పందమ్ము దైవంబు నవ్వదే. రానున్న దురాత్ములెల్ల తమ ధ్రువంబోవరే ఏలయి చేసెదరో మీదు దలంచి చూడ కథముల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, పూర్వధర్మములను పాతిపెట్టి తపమాచరించున్నది ఏ ధర్మమని ఇప్పటి తరముల వారు ఆ ధర్మములను ఆచరించుచుండగా దైవము నవ్వదై రాబో తరాల వారు కూడా దుర్మార్గులై అధర్మముల పాలవరా? ఈ మూఢజనులు ఎందుకింత ముందు చూపు లేకుండా ప్రవర్తించుతున్నారు స్వామి? అందరినీ కాపాడి మంచి మార్గంలో నడిపించు భగవాన్ శ్రీకాళహస్తీశ్వర. కాసంతైన సుఖంబునర్చును మన కామంబులీడేర్చును. వీసంబైనను వెంట వచ్చును జగద్విఖ్యాతిగా వించును. దోషంబుల్ విడబాపును వలసినందోడుతో మేము చూపును. చీ సంసార దురాశయేల్లుడుపో. చీ ఈ సంసార దురాశయేల ఉడుపవో శ్రీకాళహస్తీశ్వర. ఓ పరమేశ్వర, సంసారమందు కొంచెమైనను సుఖమున్నదా? మనసులోని కోరికలను నెరవేర్చునా? చనిపోవునప్పుడు వీసవంతైనను వెంటవచ్చునా? జగద్విఖ్యాతి కీర్తిని ఇచ్చునా? చేసిన పాపములను పోగొట్టునా? కావాలనుకున్నప్పుడు భగవంతుని చూపించునా? ఏ ప్రయోజనం కోసం ప్రజలు ఈ సంసార మోహం అందుబడుచున్నారు? ఈ సంసార దురాశను ఏల పోగొట్టవు? ఈ భవబంధాలన్నీ కల్పించి ఆట ఆడిస్తూ వినోదిస్తున్నావా స్వామి? ఇవన్నీ తొలగించి నీ భక్తి మార్గంలో నడిచే విధంగా నడిపించు తండ్రి శ్రీకాళహస్తీశ్వర. తమకం గొప్ప పరాంగన జనపర ద్రవ్యంబులన్ రుచిలంగా. తమకం గొప్ప పరాంగన జన పరద్రవ్యంబులం రుచిలింగ.
మృచ్చిలంగ మహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి వైరాగ్య పాశములం చుట్టి బిగించి నీదు చరణ స్తంభంబునంగట్టి వైచి ముదం వెప్పుడు గల్గజేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఓ పరమేశ్వర, ఈ మనస్సు ఒక పెద్ద గజ దొంగ లాంటిది. ప్రేమ పైన పడితే ఇది పరస్త్రీలను దొంగలించును, వాంఛతో పరధనముల దొంగలించును. కావున మనస్సనే ఈ దొంగను పట్టి వైరాగ్యమనే తాళ్లతో చుట్టి బంధించి నీ యొక్క పాదపద్మములనే స్తంభములకు కట్టి వ్యామోహములను పోగొట్టి నిత్యానందమును శాశ్వతానందమును కలగజేయలేవా తండ్రి, కన్న తండ్రి కాళహస్తీశ్వర. వేదం దిట్టవరాదుగాని భువిలో విద్వాంసులం జయనేలా. వేదం దిట్టవరాదుగాని భువిలో విద్వాంసులం జయనేలా. ధీ చాతురీ చేసిన లాగుమా పాటనే పోక క్షుద్బాధాదుల్ కలిగింపనేల. యది కృత్యంబైన దుర్మార్గులన్ ఛీదాత్రీషుల చేయనేటి కకట శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, బ్రహ్మను తిట్టరాదు, సబవే గాని యాతడి భూపై పండితులను సృష్టించుడ ఎందులకు సృష్టించను పో. వారికి ఆకలి మున్నగు బాధను కల్పింపనెందులకు కల్పించెను పో. వారిని ఆదరించు రాజులను దుర్మార్గులుగా చేసినాడెందులకు. ఇదంతయు పరికించి చూడ నీ గూఢ సూక్ష్మమేదో ఇందున్నది, దానిని తెలపలేవా ఈశ్వర. ఇవన్నీ కూడా నీ మాయ, ఆ మాయలో నుంచి బయటపడవేయి పరమేశ్వర.